వెల్కమ్ టు టీవీ6 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. హీరో విన్ డీజిల్ పై లైంగిక దాడి ఆరోపణలు ఆరోపించిన పర్సనల్ అసిస్టెంట్. యూనివర్సిటీలో కాల్పులు, 15 మంది మృతి. దక్షిణాదిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, తెలుగు రాష్ట్రాల్లోనూ మహమ్మారి కలవరం. అంగన్వాడీల డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన బొత్స, కీలక అంశాలు వెల్లడించిన మంత్రి. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఆఖరి పోర్లో అదరగొట్టిన బౌలర్లు, పోటీ సిరీస్ ను ఓడిసి పట్టిన వెస్టిండీస్. వెలవెలబోతున్న రూపాయి ఈ వారం 24 పైసలు డౌన్, 83.27 వద్దకు పతనమైన ఇండియన్ కరెన్సీ. తేలియాడే స్టార్ హోటల్ ని మించిన విలాసాలు, ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ షిప్ గా నిలిచిన బి లెగసీ. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిల్మ్ హీరో విన్ డీజిల్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. 2010లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కు చెందిన 5వ చిత్రాన్ని షూట్ చేస్తున్న సమయంలో నటుడు విన్ డీజిల్ లైంగిక దాడికి పాల్పడినట్లు అతని పర్సనల్ అసిస్టెంట్ ఆరోపించారు. హీరో తరఫున లాయర్ మార్క్ సింక్లెయిర్ ఈ కేసును వాదిస్తున్నారు. పర్సనల్ అసిస్టెంట్ ఆస్టా జోనాసన్ కోర్టును ఆశ్రయించారు. సినిమాలో ఓ సీన్ కోసం నటన చేస్తూ తనను గోడకు నొక్కి అటాక్ చేసినట్లు ఆస్టా ఆరోపించింది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత తనను ఉద్యోగం నుంచి తీసివేసినట్లు ఆమె తన ఫిర్యాదులో చెప్పింది. లాస్ ఏంజల్స్ కోర్టులో జోనాసన్ తన కేసును ఫైల్ చేశారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. జెన్ పలాజ్ స్క్వేర్లోని చార్లెస్ యూనివర్సిటీలో చొరబడిన సాయుధుడు బీభత్సం సృష్టించాడు. ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 15 మంది మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుండి మట్టుబెట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. యూనివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహించారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే వర్సిటీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. కాగా కాల్పుల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థకు సంబంధం లేదని చెక్ రిపబ్లిక్ ఇంటీరియర్ మినిస్టర్ విచ్ రాక్సన్ తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాప కింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది. దీంట్లో భాగంగా దేశంలో ప్రస్తుతం 2,997 కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లోనే 328 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సోకి ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాప కింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది. దీనిలో భాగంగా దేశంలో ప్రస్తుతం 2,997 కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లోనే 328 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సోకి ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పోషకాహారం అందించకుండా అంగన్వాడీ సెంటర్లు మూసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కాకపోతే కాస్త సమయం పడుతుందన్నారు. మిగిలిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. తన మాటను వింటారని ఆశిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలకు వేతనాలు 26,000 రూపాయలు అయినా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో కంటే అధికంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు బొత్స వివరించారు. ఇప్పటికే అంగన్వాడీలతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాడ్యుటీని 50,000 రూపాయల నుంచి ₹1,00,000 చేస్తామని, హెల్పర్లకు 20,000 నుంచి 40,000 రూపాయలు ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు. అంగన్వాడీలను మినీ సెంటర్ల నుంచి మెయిన్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న జనాభా ప్రాతిపదికన సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశాలపై ముఖ్య కార్యదర్శులతో చర్చించి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేము 19లో 11,500 ఇస్తే వాళ్ళు 21లో 21 చూడమైంది. అంటే ఈ 2 సంవత్సరాలు కూడా తెలంగాణ కంటే మనం ఎక్కువ ఇచ్చాం కదా. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇవ్వమంట. దాన్ని మాత్రం మేము అన్నామంటే ఇది సమయం కాదు, 2 నెలల్లో మనం సాధారణ ఎన్నికలకు వెళ్తున్నాము. ఎన్నికలైన తర్వాత దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీ పట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఆయన ఏ విషయంలోనైనా సరే మహిళలకి ఏదైనా చిన్న అంశంలో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే వెంటనే స్పందించి చేస్తారు. అందుకే ఏదైతే ఇందాక మీకు చెప్పిన ఈ 11 అంశాల్లో ఉన్నాయో ఈ 10 అంశాలని ఆయన కూర్చొని డిస్కస్ చేసి వీటన్నిటి కూడా ఆమోదించమని చెప్పారు. మీ ప్రమోషన్స్ కానీ, మీ ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ, ప్రమోషన్లో ఏజ్ అనౌన్స్మెంట్ కానీ, లేదు గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అయిపోయినా 50,000 రూపాయలు, ₹1,00,000, 20,000 రూపాయలు ఇస్తుంది, 40,000 రూపాయలని. అలాగే ఏదైతే మినీ అంగన్వాడీ సెంటర్ మినీ అన్నా వాటిని పరిశీలించి ఇవన్నీ చేయమని చెప్పని ఆయన వచ్చి ఆదేశించారు. ఆదేశానుసారం మేము వచ్చి సమావేశం పెట్టాం. మరి ఎందుకోసం నాకు అర్థం అవ్వట్లేదు. మేము కోరిందేటి 3 నెలల సమయం కోర. ఎన్నికలు ఏప్రిల్ అయిపోతాయి. ఆ తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా మీ జీతాలకి ఆ పెంపు మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. మీ కోరికను మేము కాదనలేదు. మీ సమస్య తెలంగాణను మీరు ఇచ్చారు కాబట్టి మేము మేనిఫెస్టోని తీసుకొచ్చుకుంటాం తప్ప మేము లేకపోతే మీరు అన్నారు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఎందుకు మేనిఫెస్టో పెట్టావు. పెట్టిన ప్రకారము అధికారం వచ్చిన తర్వాత మీకు 1,000 రూపాయలు అనాలిసిస్ ఇచ్చాము. కానీ ఎప్పుడు తెలంగాణ పోయింది అప్పుడు పెంచుతామని మేము చెప్పలేదే. అయితే ఎన్నో అంశాల్లో తెలంగాణ మనకంట తక్కువ ఇస్తుంది, ఎక్కువ ఇస్తుంది, ఉన్నాయి డిఫరెన్స్. ఏ స్టేట్ ఉన్నాయి ఈ దేశంలో? మన పక్కనున్న ఒరిస్సాని కానీ ఇంకో రాష్ట్రం కానీ తీసుకుంటే ఆ లిస్టులు కూడా ఉన్నాయి. మనకంటే వెనకాతలు వచ్చి సుమారు 14-15 రాష్ట్రాలు మనకంటే తక్కువ ఇస్తున్నాయి. దాంతో మేము కంపేర్ చేయము. దాంతో మాకు అవసరం లేదు. మీది ఏదైతే మీకున్న సమంజసం కోరుకుందో జీతం పెంచాలని మీరు కోరుకుంటున్నారు, తప్పకుండా దాని మీద చర్చిద్దాం, నిర్ణయం తీసుకుందాం. మీరు చెప్పింది కూడా ముఖ్యమైన చెప్తే ముందు మీరు విధుల్లోకి వెళ్ళండి. ఉన్న బాలింతలు ఉన్న ఎవరైతే పిల్లలు బాలికలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అది ధర్మం కాదు. ఆ బాలింతలకి ప్రెగ్నెంట్ లేడీలకి ఇవ్వాల్సిన ఏదైతే కిట్లు వైఎస్ఆర్ కిట్ ఉందో, అలాగే బాలామృతం ఏదైతే ఇస్తున్నామో
వాటన్నింటినీ కూడా మీరు ఇలా పెట్టి స్ట్రైక్ చేస్తే సమ్మెని చెప్పిన నెపంతోని వాళ్ళని పస్తులు పెట్టడం, వాళ్ళకి ఇవ్వడం ధర్మం కాదని చెప్పి వాళ్ళని పదే రిక్వెస్ట్ చేస్తాం. కీసర మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కీసర మండలం దమ్మాయిగూడ నాగారం మున్సిపాలిటీకి చెందిన 35 మంది లబ్ధిదారులకు 1,116 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. యువత రాజకీయాల్లోకి రావాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ధన, కుల, వంశపారపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. విజయవాడలో గురువారం సాయంత్రం ఐలాపురం కన్వెన్షన్ హాల్లో అర్ధరాత్రి ఆలోచన అనే కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ నిర్వహించారు. ప్రజా సంఘాలు, రైతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో రాత్రంతా చర్చలు జరిపారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో ప్రధాన సంఘటనలన్నీ అర్ధరాత్రి జరిగాయని జేడీ గుర్తు చేశారు. అందుకే అర్ధరాత్రి మేల్కొని సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలి అన్నది ఒక ముఖ్యమైన అంశం. దానితో పాటు అనేక విషయాలు తెలుసుకుందాం అన్న ధోరణిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. అర్ధరాత్రి కలిసి ఆలోచిద్దాం రండి అని చాలామంది అడిగారు. ఈ అర్ధరాత్రి ఏంటి విషయం? చాలామంది ఆ టైటిల్ చూడగానే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకని నేనేమన్నానంటే, భారతదేశానికి స్వాతంత్రం అర్ధరాత్రే వచ్చింది. మన జీవితంలో అతి ముఖ్యంగా మార్పులు తెచ్చిన జీఎస్టీ చట్టం ఏదైతే ఉందో అది కూడా ఉభయ సభలను పార్లమెంట్లో కూర్చోబెట్టి రాత్రే రిజల్యూషన్ పాస్ చేశారు. తర్వాత మన డిమానిటైజేషన్, నోటు రద్దు కూడా రాత్రిపూటే అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఇన్ని విషయాలు మన భారతదేశానికి సంబంధించిన అనేక విషయాలు జరిగినప్పుడు తర్వాత ఉదయం అందరూ కూడా బిజీగా ఉంటారు వాళ్ళ పనుల్లో. కాబట్టి సాయంత్రం పూట ఈ కార్యక్రమాన్ని పెడితే తీరిగ్గా వాళ్ళు వచ్చి ఈ రాత్రి 12 కావచ్చు, 2 కావచ్చు, వాళ్ళ విషయాలు తెలియజేస్తే ఇది ముఖ్యంగా నేను తెలుసుకోవడానికి పెట్టిన కార్యక్రమం, అనేక విషయాలు నేర్చుకోవడానికి పెట్టిన కార్యక్రమం. ఇప్పుడే శివనాగరాజు వచ్చారు ఇక్కడ, ఆయన స్టార్టప్స్ గురించి ఏంటి విషయం అన్నది చెప్పారు. ఆ తర్వాత ఇటువైపు చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుతూ పౌల్ట్రీ సెక్టర్లో తను స్టార్టప్ చేశాను. చిన్న బసవ పట్టదేవర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డికి 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా సన్మానం చేసిన డాక్టర్ చెన్నబస్వ పట్టేదేవర మరియు వారికి మెమెంటో బహూకరించి సాల్వా బొకేతో సన్మానించారు. కర్ణాటక రాష్ట్రంలోని బాల్కి పీఠాధిపతి చెన్నబస్వ పట్టాదేవర 134వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పీఠాధిపతుల సన్మానం పొందిన డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే నారాయణఖేడ్ వారితో మఠాధిపతులు, స్వాములు మరియు దారన్ శంకర్ సెట్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుండెరావు, సర్పంచ్ అనిల్ పాటిల్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు టౌన్ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కార్తిక్ ప్రీమియర్ లీగ్ లోగో బ్రోచర్ ని అట్టహాసంగా శిల్పా కార్తిక్ రెడ్డి ఆవిష్కరించారు. శిల్పా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గం కోసం ఎప్పుడూ ముందుండి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా వచ్చే నెల 6వ తారీఖు నుండి కార్తిక్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామం, టౌన్ నుంచి యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని యువతను ఉద్దేశించి తెలియజేశారు. ఈ వచ్చే సంక్రాంతి రోజు, సంక్రాంతి కన్నా ముందే 6వ తేదీ నుంచి సంక్రాంతి వరకు పిల్లల సెలవులు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో అయితే బాగుంటుందని చెప్పి నియోజకవర్గ స్థాయి క్రికెట్ లీగ్ ఒకటి పెడుతున్నాము. దీనికి గాను అన్ని మండలాల నుంచి నాయకులు, అంటే ఎవరైనా సరే ఆడుకునే క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి పిల్లలు ఎవరికైనా సరే అవకాశం కల్పించాలి, వాళ్ళు ప్రోత్సహించాలి.
అనే ఒక సదుద్దేశంతో నియోజకవర్గ స్థాయి ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, మా నియోజకవర్గం ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు ఇంతవరకు పెట్టిన ప్రతిసారి జిల్లా స్థాయో లేకపోతే రాష్ట్ర స్థాయో పెట్టేవాళ్ళు. ఇది మా నియోజకవర్గ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి నియోజకవర్గ స్థాయికే దీన్ని పరిమితి చేస్తున్నాము. ఈ క్రికెట్ లీగ్లో కూడా ప్రైజ్ మనీ ₹1,00,000 నుంచి మొదటి బహుమతి పెడితే, రెండో బహుమతిగా 50,000, మూడో బహుమతిగా 20,000, నాలుగో బహుమతిగా 10,000 పెట్టి ట్రోఫీల ద్వారా ప్లస్ వాళ్ళకి మెమెంటోస్, దాంతో సర్టిఫికేషన్స్ కూడా ఇచ్చి వాళ్ళు ఇంకా కొంచెం ప్రోత్సహించాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. దీంతోపాటు కబడ్డీ, ఖోఖో. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు జాతీయ రహదారిని నిర్బంధించిన ప్రతిపాడు లాయర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఆంధ్ర టైటిలింగ్ యాక్ట్ 27/2023ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే బంధించడం జరిగింది. ప్రజల స్థిరాస్తులకు భంగం వాటిల్లే విధంగా ఈ చట్టం ఉందని, కేసులు, సివిల్ కేసులు రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం మంచిది కాదని ఆయన అన్నారు. ప్రతిపాడు భారత ఆధ్వర్యంలో జరిగే ఈ నేషనల్ హైవే రాస్తా రోకోకు హాజరైన మా భారత సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా కూడా గవర్నమెంట్ న్యాయవాదులు ఇటువంటి చట్టాలు తీసుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన న్యాయవాదులందరికీ మరొకసారి తెలుసుకుంటూ చట్టాన్ని జగన్ సర్కార్ తీసుకొచ్చిన టైటిలింగ్ యాక్ట్ 2023 రద్దు చేయాలని మనం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు చేస్తా ఉన్నాం. ప్రజల స్థిరాస్తులను నాశనం చేసే ఈ నల్ల చట్టాన్ని జగన్ సర్కార్ ఏకపక్షంగా తీసుకురావడం జరిగింది. సివిల్ కేసుల పరిధిని కోర్టుల్లో కాకుండా టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ని నియమించి ఆర్టీఓ, ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ల కోర్టులో సివిల్ కేసులు విచారించే పరిధి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఎంఆర్ఓ కోర్టుల్లో, ఆర్టీఓ కోర్టుల్లో ఎటువంటి న్యాయం జరుగుతుందో పేద ప్రజలకు మనం చూస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ప్రజల స్థిరాస్తులకు ఎటువంటి భరోసా లేకుండా ప్రజల స్థిరాస్తులను కాపాడలేని విధంగా ఈ చట్టాన్ని, నల్ల చట్టాన్ని, చీకటి చట్టాన్ని జగన్ సర్కార్ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల స్థిరాస్తులకు నాశనం చేసే, భంగం కలిగించే సివిల్ కేసుల పరిధిని ఆర్టీఓ, టైటిలింగ్ ఆఫీసర్ పరిధిలోకి తీసుకొచ్చే చీకటి చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఈ సందర్భంగా మేము నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మా నిరసనలు, మా ఆందోళనలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నూతన ఈవో ఎం రామకృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు ఉదయం జరగబోయే వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు ఆలయ అధికారులు ఉన్నారు. అన్ని కలిసి పరిస్థితి. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని నెల్వీడు తాండాలో 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించే శ్రీ 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 పోచమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా తండావాసుల పిలుపు మేరకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ తాండావాసులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం చెందారు. ఎల్కతుర్తి మండలం శాంతినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఏటూరు నాగారం నుంచి వేములవాడకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో
వేములవాడ వెళ్తున్నారు. మార్గ మధ్యలో హనుమకొండ జిల్లా ఎలకతుర్తి సమీపంలో కారును ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మంతెన కాంతయ్య, మంతెన శంకర్, మంతెన భారత్, మంతెన వందన నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు పోలీసులు తరలించారు. తీవ్రంగా గాయపడిన మంతెన రేణుక, మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవి ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఏటూరు నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. వెనకే వస్తాయి ఇది ఎందుకు చెప్పన్నా కూడా వెనకకే రానియాలి మన ఏదైనా అది వస్తే గుండొచ్చు 50 నెలలు సీట్లు మధ్యలో మధ్యలో ఎరకపాడీలను తీసి సీట్ ఎరకరాలి ఎరకపాడీలను తీసి సీట్ రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన వెస్టిండీస్ జట్టు స్వదేశంలో ఆదరగొడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ కైవసం చేసుకున్న కరీబియన్ జట్టు పొట్టి సిరీస్ ను కూడా ఓడిసిపట్టింది. ఉత్కంఠ రేపిన ఆఖరి టీ20లో బౌలర్లు రాణించడంతో రౌమన్ పావెల్ సేన అద్భుత విజయం సాధించింది. 5 టీ20ల సిరీస్ ను 3-2తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్ల నష్టాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి 10 రన్స్ అవసరమయ్యాయి. క్రిస్ వోక్స్ చేసిన తొలి బంతికి జేసన్ హోల్డర్ 3 పరుగులు తీశాడు. ఆ తర్వాత బంతిని షాయ్ హోప్ సిక్సర్గా మలిచాడు. దాంతో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. గుడకేష్ మోతీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సెంచరీలతో కదం తొక్కిన ఫిలిప్ సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన 3వ టీ20లో ఇంగ్లాండ్ తలబడింది. విండీస్ బౌలర్ గుడకేష్ మోతీ 3 వికెట్లతో ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఫిలిప్ సాల్ట్, లివింగ్స్టోన్, మొయిన్ అలీ రాణించడంతో బట్లర్ బృందం 132 రన్స్ కొట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు షాయ్ హోప్, షెర్పానే రూథర్ఫోర్డ్ కీలక ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, చాప్లర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నేలచూపులు చూస్తోంది. డాలర్తో పోల్చితే రూపీ మారకం విలువ అంతకంతకు పడిపోతోంది. ఈ వారం మొత్తంగా జరిగిన 4 సెషన్లలో రూపీ ఎక్స్చేంజ్ రేటు 24 పైసలు దిగజారడం గమనార్హం. గురువారం 9 పైసలు కోల్పోయి 83.27 వద్ద స్థిరపడింది. అంతకుముందు బుధవారం ట్రేడింగ్లో ఎక్కడికక్కడే ఉన్న రూపాయి మారకం విలువ మంగళవారం 8 పైసలు, సోమవారం 7 పైసలు చొప్పున నష్టపోయింది. దీంతో క్షీణత స్థాయి 24 పైసలకు చేరింది. ఎర్ర సముద్ర మార్గంలో సాగుతున్న అంతర్జాతీయ వర్తక వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో మదుపర్ల సెంటిమెంట్ ఒక్కసారిగా బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్ నుంచి విదేశీ మదుపరులు పెట్టుబడులు ఉపసంహరించుకుంటుండటం రూపీ విలువను అంతకంతకు పతన దిశగా నడిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ల వివరాల ప్రకారం బుధవారం విదేశీ సంస్థాగత మదుపరులు భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి 1,322.08 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ ఆ ప్రభావం ఫారెక్స్ మార్కెట్పై పడకపోవడానికి ఈ రకమైన గ్లోబల్ అనిశ్చితి పరిస్థితులే కారణమని చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలో ఒడిదుడుకులు కూడా దెబ్బతీస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. చైనా మరో భారీ విలాసవంతమైన ఓడను నిర్మించి ప్రపంచం చూపు తన వైపు తిప్పుకుంది. గ్వాంగ్జో షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ భారీ ఓడ పేరు మోబీ లెగసీ. మంగళవారమే ఈ నౌక తన సాగర ప్రయాణాన్ని ప్రారంభించింది. తన తొలి ప్రయాణంలో ఇది గ్వాంగ్జో తీరం నుంచి ఇటలీకి బయలుదేరింది. 70,000
టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం మోబిలెగసీ సొంతం. మోబిలెగసీ 2500 మంది ప్రయాణికులను తరలించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటితో పాటు 800 కార్లు, ట్రక్కుల వంటి వాహనాలను తరలించే వీలుంటుంది. ఈ ఓడ పొడవు 237 మీటర్లని తయారీ సంస్థ తెలిపింది. మోబిలెగసీలో 13 అంతస్తులు ఉంటాయి. పైన అంతస్తు వైశాల్యం 16,000 చదరపు మీటర్లు కాగా అందులో 10,000 చదరపు మీటర్ల స్థలాన్ని రెస్టారెంట్లు, విశ్రాంతి, వినోద సౌకర్యాల కోసం కేటాయించారు. ఇక ఇందులో మొత్తం 533 విలాసవంతమైన గదులు నిర్మించారు. ఇతర సౌకర్యాల్లో 2 బార్లు, 2 రెస్టారెంట్లు, ప్రొమెనేడ్ మరియు పిల్లల ఆట స్థలం ఉన్నాయి. స్టర్న్ వద్ద పక్కపక్కనే ఉంచిన 3 ర్యాంపుల ద్వారా వాహన కార్గో లోడ్ మరియు అన్లోడ్ చేయబడుతుంది. సెంట్రల్ ర్యాంప్ ప్రధాన గ్యారేజీ డెక్కి యాక్సెస్ను అందిస్తుంది. అయితే పోర్ట్ మరియు స్టార్బోర్డ్ సైడ్ ర్యాంపులు నేరుగా 3 ఎగువ గ్యారేజ్ డెక్లకు దారితీస్తాయి. ఫెరీలో 2 5.4 MW డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇవి గరిష్టంగా 25 నాట్ల కంటే ఎక్కువ వేగం మరియు 23.5 నాట్ల క్రూజింగ్ స్పీడ్ను అందిస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హీరో విన్ డీజిల్ పై లైంగిక దాడి ఆరోపణలు ఆరోపించిన పర్సనల్ అసిస్టెంట్. యూనివర్సిటీలో కాల్పులు, 15 మంది మృతి. దక్షిణాదిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, తెలుగు రాష్ట్రాల్లోనూ మహమ్మారి కలవరం. అంగన్వాడీల డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన బొత్స, కీలక అంశాలు వెల్లడించిన మంత్రి. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఆఖరి పోర్లో అదరగొట్టిన బౌలర్లు, పోటీ సిరీస్ ను ఓడిసి పట్టిన వెస్టిండీస్. వెలవెలబోతున్న రూపాయి ఈ వారం 24 పైసలు డౌన్, 83.27 వద్దకు పతనమైన ఇండియన్ కరెన్సీ. తేలియాడే స్టార్ హోటల్ ని మించిన విలాసాలు, ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ షిప్ గా నిలిచిన బి లెగసీ. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.